ఫస్ట్ సినిమా అప్పుడు కాలేజ్ కదా మీరు, ఇంటర్మీడియట్ కదా? అవును. అప్పుడు కూడా అదే పరిస్థితి అనుకుంటా, షూటింగ్ పరీక్షలు రాయడం అంతా సైమల్టేనియస్గా జరిగింది అప్పుడు కూడా? ఫస్ట్ ఇయర్ ఏంటంటే ఫస్ట్ ఇయర్లో నేను సినిమా స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసి ఆ ఫస్ట్ ఇయర్ మొత్తం అయింది. అప్పుడు సెకండ్ ఇయర్లో రిలీజ్ అయింది. సో 1 year పట్టింది స్వయంవరం షూటింగ్కి. సో వెళ్ళడం రావడం, తర్వాత ఇదిగో ఇలాగే ప్రాబబ్లీ మా కాలేజ్ వాళ్ళు లేకపోతే వేరే కాలేజ్ వాళ్ళు నేను సినిమాలో యాక్ట్ చేస్తానని తెలుసుకునో ఏంటో, నేను ఎప్పుడు బయటికి వెళ్ళినా కూడా నార్మల్గానే వెళ్ళి వచ్చేదాన్ని. ఎవరు దింపేవాళ్ళు కాదు, ఎవరు పికప్లు ఏమీ లేవు, డ్రైవర్లు ఎవరు లేవు, కార్లు కూడా లేవు. సో వెళ్ళి ఒక చిన్న మోపెడ్ ఉండేది, మోపెడ్లో మా ఫ్రెండ్తో కలిసి వెళ్ళి ఫ్రెండ్తో వచ్చేదాన్ని. వెనకాల వచ్చి ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అనేవాళ్ళు. ఇప్పుడు మేము హిట్ అవుతుందని ఎవరు అన్నారు అంటే, బికాస్ హీరో న్యూ, హీరోయిన్ న్యూ, ప్రొడ్యూసర్, డైరెక్టర్ అందరూ న్యూ. మేము హిట్ అవుతుందని, అంత పెద్ద హిట్ అవుతుందని అయితే నేనైతే అనుకోలేదు. బాగుంటుంది సినిమా, చూసిన వాళ్ళు బాగుంది అంటారు. బట్ చిరంజీవి గారి సినిమా వచ్చింది, అప్పుడు రజనీకాంత్ గారి సినిమా వచ్చింది, వీళ్ళ మధ్యలో మేము ఎక్కడ ఉంటాము అని అనుకుని, సరే చూద్దాము. మాది సినిమా రిలీజ్ అయిన రోజు నెక్స్ట్ డే ఎగ్జామ్. ఇవాళ ఎగ్జామ్ రాద్దాం, అసలే సరిగ్గా వెళ్ళలేదు కాలేజ్కి, వెళ్ళి చదువుకుందాం అంటేనేమో కానీ బాగానే ఉంది సినిమా, రేపు లేకపోతే చూడ్డానికి, రేపు సినిమా థియేటర్లో లేకపోతే ఎలాగా అంది మా ఫ్రెండ్. అది కూడా కరెక్టే కదా, రేపు చెప్పేస్తే ఏంటి సినిమా అని చెప్పి నెక్స్ట్ డే ఎగ్జామ్ ఉన్నా ఇవాళ నైట్ వెళ్ళి మేము బాగా టెన్షన్, ఫిజిక్స్ పైగా, ఫిజిక్స్ అంటే టెన్షన్ కదా. సో అది అయినా కూడా వెళ్ళి సినిమా చూసుకుని వచ్చాం. ప్రేమించు సినిమా కూడా ఒక నంది అవార్డు కదా. సో దాంట్లో అయితే టోటల్గా బ్లైండ్ గర్ల్ కింద, మరి ఎవరన్నా చూసి అంటే జస్ట్ డైరెక్ట్గా ఫాలో అయిపోయారా, లేదంటే దానికి ఏమైనా ప్రిపేర్ అవ్వడం లాంటివి? అంటే ఇప్పుడు చేస్తుంటే అండి, ఇప్పుడు చాలా బాగా ప్రిపేర్ అవుతున్నారు అందరూ, ఎవ్రీవన్. అంటే చిన్న క్యారెక్టర్ అవనండి, పెద్ద క్యారెక్టర్ అవనండి, చాలా బాగా ప్రిపేర్, డీటెయిలింగ్ కూడా అలా రాస్తున్నారు డైరెక్టర్స్. అసలు అంటే ఆర్టిస్టులు, సేమ్ ఆర్టిస్టులు అయినా వాళ్ళ ఎఫర్ట్ ఇవన్నీ ఇప్పుడు చాలా పెరిగాయి. విత్ లుక్ టెస్ట్ కానివ్వండి, వే దేర్ లుకింగ్ కానీ, బాడీ లాంగ్వేజ్ కానీ, అంటే ఈవెన్ డైలాగ్ కానివ్వండి, ఎవ్రీథింగ్ వాళ్ళు టేక్. ఇప్పుడు వెదర్కి 1 2 3 4 5 చెప్తే ఓకే అనేసి అని ఒక అప్పుడప్పుడు ఒకటి అనేవాళ్ళు కదా. ఇప్పుడు 1 2 3 4 5 కాదు, ఇప్పుడు అందరూ వాళ్ళ డైలాగ్స్ నేర్చుకునే చెప్తున్నారు. అంటే నేను చూసినంత వరకు. సో కష్టపడుతున్నారు అందరూ, చాలా బాగా చేస్తున్నారు. సో ఆ కష్టం అయితే నేను పడలేదు అప్పుడు ప్రేమించుకి. అంటే ఇప్పుడు అదే చేసి ఉంటే ఇంకొంచెం బాగా ఇంకా ప్రిపేర్ అయ్యేవాళ్ళం నాకు అనిపిస్తుంటుంది. అంటే మనం సాటిస్ఫై అవ్వకూడదు, మనము ఏదో చేసేసాము, నేను గ్రేట్. ఇప్పుడు అది ప్రతి వారం ఒకసారి ఏదో ఒక టీవీలో ఆ సినిమా వస్తుంది, అది చూసినప్పుడల్లా అనుకుంటాను.